ఇటీవల కాలంలో నిమ్రత్ కౌర్ పేరు తెగ వినిపిస్తుంది. అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్య రాయ్ నుంచి విడిపోతున్నారని, త్వరలోనే నిమ్రత్ కౌర్ని పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తుంది. అయితే తాజాగా నిమ్రత్ కౌర్ను ప్రశ్నిస్తూ అమితాబ్ బచ్చన్ తన దస్తూరితో రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనం కలుసుకున్నది, మాట్లాడుకున్నది చాలా తక్కువ. క్యాడ్బరీ యాడ్ కోసం యాష్ రాజ్ ఫిల్మ్స్లో నిన్ను కలిసిన సమయంలో కాంప్లిమెంట్ ఇచ్చినట్లు ఉన్నాను. అయితే దస్వీలో నీ నటన అద్భుతం, నీ హావభావాలు, నటన అన్నీ బాగున్నాయి అన్నారు. నీకు నా ప్రత్యేక అభినందనలు అంటూ అమితాబ్ బచ్చన్ లేఖ రాశారు. ఈ ప్రశంసలపై నిమ్రత్ కౌర్ స్పందించింది. 18 సంవత్సరాల కిందట ముంబైలో సెట్లోకి తొలిసారి అడుగుపెట్టాను. అప్పుడే అమితాబ్ బచ్చన్ గారికి ఓ రోజు నా పేరు తెలుస్తుంది. ఆయన నేను కలవాలని కోరుకున్నాను. ఓ యాడ్ షూట్లో కలిసి నటించిన తర్వాత ఆయన ప్రశంసించారు. కొన్నేళ్ల తర్వాత ఇలా నోట్ ఫ్లవర్స్ పంపడం నా కెరీర్లో మర్చిపోలేని సందర్భం. ఈ కళ నెరవేరినట్లుగా ఉంది. మీరు చూపించిన ఆదరణకు ఎలా ధన్యవాదాలు తెలుపుకోవాలో అర్థం కావడం లేదు. మీ ఉత్తరం నన్ను ప్రతిక్షణం అనునిత్యం స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది. మీరు పంపిన బొకే పరిమళం నా జీవితంలో ప్రతి అడుగులను గుబాలిస్తుంది అంటూ నిమ్రత్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇదిలా ఉండగా అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్ 2022లో దస్వీ మూవీలో నటించారు. యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఓటీటీలోకి విడుదలైంది. ఇందులో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్ కీలక పాత్రలో నటించారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. పలు కార్యక్రమాలకు అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్య రాయ్ కలిసి రాకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయి. మరి మీరేమనుకుంటున్నారు? అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య విడిపోతారా లేదా? కామెంట్ చేయండి.